ఏపీలో ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగనూరు నారాయణ కీలక కామెంట్స్ చేశారు. బుడమేరు ఆక్రమణల వల్లే ఇటీవల విజయవాడకు భారీ వరద వచ్చిందని ఆయన అన్నారు. ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆక్రమణ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్లో అపార నష్టం జరిగింది. ప్రధానంగా బుడమేరు వరద కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. విజయవాడ పట్టణంలోని పలు వార్డులలో వేలాది ఇళ్లు, బుడమేరు పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. బుడమేరు ఆక్రమణ వల్లే ఈ పరిస్థితి ఏర్పడినందున భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఆక్రమణ తొలగింపే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తుంది. ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. హైడ్రా తరహాలో ఏపీలోనూ ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న వాదనలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగనూరు నారాయణ కీలక కామెంట్స్ చేశారు. మంగళవారం మచిలీపట్నం పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ బుడమేరు ఆక్రమణల వల్లే ఇటీవల విజయవాడకు భారీ వరద వచ్చిందని అన్నారు. ఆపరేషన్ బుడమేరు మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఆక్రమణ నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కాలువలు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సూచించారు. ఆక్రమణ నిర్మాణాల్లో ఏ రాజకీయ పార్టీ వారైనా, ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని ఆయన హెచ్చరించారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించి ఆక్రమణ నిర్మాణాలు కూల్చివేస్తామని తెలిపారు. పేదవారిని ఇబ్బంది పెట్టకుండా టిట్కో ఇళ్లు వంటి ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఆక్రమణ నిర్మాణాలు ఉన్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించి వారికి సంతోషపెట్టిన తర్వాతే ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు తావలేకుండా ఆక్రమణ నిర్మాణాలు తొలగింపు ప్రక్రియ చేపడతామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే, స్ట్రాంగ్ వాటర్ అంటే మన ఇళ్ళ నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు బయట డ్రైన్స్లో పోతుంది. ఈ డ్రైన్స్ కొద్ది దూరం పోయిన తర్వాత ఇరిగేషన్ కెనాల్స్ ఏదైతే ఉందో వాటిలో పోతాయి. ఆ ఇరిగేషన్ కెనాల్స్ని కొందరు ఆక్యుపై చేసుకున్నారు. 10 అడుగులు ఉండాలంటే 2 అడుగులు అయిపోయినాయి. 20 అడుగులు ఉండాల్సిన కెనాల్స్ 6 అడుగులు అయిపోయినాయి. ఈ కెనాల్స్ అన్ని వేల సంవత్సరాల నుంచి ఫామ్ అయినవి, ఇప్పుడు ఫామ్ అయింది కాదు. వేల సంవత్సరాల క్రితమే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవి న్యాచురల్గా ఫామ్ అయినాయి. వాటిని అలాగే ఉంచాలి. కానీ ఈ మధ్య చాలా దగ్గర ఆక్యుపై చేసేస్తారు. మొన్న వచ్చిన బుడమేరు పరిస్థితి అదే. అంటే 7 లక్షల మంది విజయవాడలో సఫర్ అయ్యేవాడు కాదు. 7 లక్షల మంది దాదాపు 10 రోజుల నుంచి 15 రోజులు సఫర్ అయ్యారు. అప్పటికి ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లో కూర్చొని అధికారులని, తర్వాత మంత్రులని, ఎమ్మెల్యేలు అందరినీ యాక్చువల్గా వర్క్ అలాట్ చేయిస్తే అది 10 రోజుల నుంచి 15 రోజులు పూర్తయింది. అయినా పూర్తి అయ్యేది కాదు ఆ నీళ్లు. అలాంటి భయంకరమైనది వచ్చింది. అందుకనే ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. ఈ ఆపరేషన్ బుడమేరు రాష్ట్రంలోని అన్ని ఏరియాలో ఇంప్లిమెంట్ చేస్తాం. నేను అందరికీ చెప్తున్నా, ఎవరైతే ప్రభుత్వ స్థలాలు కానీ, ప్రభుత్వ కెనాల్స్ కానీ, ప్రభుత్వం యొక్క చెరువులుగా ఆక్యుపై చేసుకుంటే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి. ఎంతటి పెద్దవాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఖచ్చితంగా నిక్కచ్చిగా యాక్షన్ తీసుకొని తొలగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా మంది పేదలు, నిరుపేదలు ఆక్యుపై చేసుకుని ఉంటారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించండి. టిట్కో హౌస్ లాంటి హౌస్ని అలాట్ చేసేసి వాళ్ళని ఖాళీ చేయమన్నారు. ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టద్దు. పేదవాడికి ఆల్టర్నేట్ చూపించి ఆ బిల్డింగ్స్ని కొలాప్స్ చేయమన్నారు. కాబట్టి ఏ పేదవాడిని కూడా మేము ఇబ్బంది పెట్టాం. ఆపోజిషన్ వాళ్ళు అంటే మన రాష్ట్రంలో ఆపోజిషన్ పార్టీ లేదు. కేవలం 11 సీట్లతో వదిలేశారు. నీకు ఆపోజిషన్ కూడా వద్దని జగన్మోహన్ రెడ్డికి. అయినా ఇది ప్రజాస్వామ్యంలో 11 మంది ఉన్నా, 5 మంది ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏవి చెప్తారు, పేదలు, నిరుపేదలు అందరినీ తీసేస్తారు. ఇది ఏ పేదవాడిని కూడా వాడికి ఆల్టర్నేట్ చూపించి వాడిని షిఫ్ట్ చేసి వాడిని సంతోషపరిచే షిఫ్ట్ చేస్తాము. అయితే ఎంత గొప్ప వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా ఉపేక్షించేది లేదు. ఉపేక్షిస్తే విజయవాడలో ఇబ్బంది పెట్టినట్టుగా లక్షల మంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.